కదా దూర తెలివితో మాట్లాడమని వీని పేరు అది ఇజ్జత్ ఉండదు. వాడు కాపుడు కాడు, వాడు ముఖ్యమంత్రి కాడు. మొత్తం మాట్లాడుతుంటే వాడు ముఖ్యమంత్రి. అది కాదు, రైతులు అంటే చాలా బాగున్నారట, మంచిగా ఉన్నారా ఇప్పుడు ఉంటే ఇక 3 దినాల్లో నాశనం అవుతుంది రాజ్యం. మొత్తం మీ కేసీఆర్ 1,00,000 కోట్లు అప్పు చేసినట్టు ఈ రాష్ట్రానికి, రైతులకు ఏమైనా అప్పు చేసిన? మరి మీరు మార్పు కావాలని మీరు మార్పు కావాలని కాంగ్రెస్ నేను ఒక్కని తెంపా, నువ్వు తెంపవా? దుఃఖం మీద పుల్లడే పోనేవా? నువ్వు తెంపుతావు, నేను తెంపుతా. కానీ ఇంకా బాకీ కానీ సరే. ఇప్పుడు ఫ్రీ బస్ అమ్మమ్మకి 6,000 మిగులుతానే ఎవరికి? రేవంత్ రెడ్డి గారికి. మరి మీ పింఛన్ వస్తుందా? 4,000. ఇంద్రమ్మ గెలవలేదా? మరి అదే పేరు మీద గెలిచావు కదా, అదే పేరు మీద ముఖ్యమంత్రి. మొత్తం ఇంద్రమ్మ రాజ్యం నడుతుందట ఇప్పుడు తెలంగాణలో, అంతేనా? ఎక్కడి నుంచి వచ్చిన రైతు? ఎట్లా ఉంది తెలంగాణలో? తెలంగాణలో ప్రజలు అనేది ఒక మార్పు కోరుకున్నారు. ఏ మార్పు? 10 సంవత్సరాలు కేసీఆర్ పరిపాలించుండు, కాంగ్రెస్ వస్తే ఏం చేస్తుంది అని. అదే టిఆర్ఎస్ ఓడిపోవడానికి ఒక బలమైన కారణం ఉంది. ఏంది? ప్రజల్లో ఎమ్మెల్యేలు, మా ఎమ్మెల్యే ఓడిపోతే మన అవతల కేసీఆర్ రావాలి అని. సో ఏం జరిగిందంటే ప్రజలకు తెలియకుండా, సరే మొత్తానికి గెలిచిండు, అయిపోయింది, ముఖ్యమంత్రి అయ్యిండు. ముఖ్యమంత్రి అయినాక అడ్డమైన హామీలు ఇచ్చిండు. నోటికి ఎంత వస్తే అంత అడ్డమైన హామీలు 400, 332 హామీలు ఇచ్చిండు. రైతు బంధు అన్నాడు లేదు, దళిత బంధు అన్నాడు లేదు. ఇప్పుడు తీసుకోండి 2 లక్షలు, డిసెంబర్ 9 తారీఖు రాగానే మాఫీ చేస్తా అంటే మీ అకౌంట్ లో పడ్డే మీరు అబద్ధాలు ఆడుతున్నారు. ఎక్కడ అకౌంట్ లో పడ్డాయన్నా? ఇంకా ఏమున్నది? ఉద్యోగాలు అనే పిలిచి 4,000 అనే ఉద్యోగాలు 30,000 ఇచ్చినట్టు కదే. 7 వచ్చినాయి అన్న, 30,000 ఉద్యోగాలు వచ్చినాయి. ఈ రోజు మొన్న మీరు లైవ్ లో తీసుకుంటే ఒక స్టూడెంట్ రేవంత్ రెడ్డి ఖబర్దార్ అన్నాడు. మన ఉస్మానియా యూనివర్సిటీ ఖబర్దార్ అన్నాడు. ఎందుకయ్యా? ఎందుకు? ప్రజలను మోసం చేయడానికేనే ఈ అడ్డమైన హామీలు ఇచ్చింది ఈ రోజు. కానీ ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు, జరిగింది అయిపోయింది. ఇప్పుడు ఇంకోటి, ఈ హామీలు ఇచ్చిండు 6,000. ఏదన్నాడు? 500 సిలిండర్ అన్నాడు. ఇంకేదేదో అడ్డమైన హామీలు ఇచ్చిండు, ఏది నెరవేర్చలేడు. ఇప్పుడు ఏమంటున్నాడు? కొత్త జియో 17కు 17 అసెంబ్లీ సీట్లు వస్తే ఈ జియో ఇచ్చిన గ్యారంటీలు పాస్ చేస్తాడంట. 17కు 17 ఎంపీ సీట్లు ఆయన అయ్యా సొత్తా. 17కు 17 తెలుసుకుంటాడా? గెలుతున్నాడు కదా. బీఆర్ఎస్ డబల్ డిజిట్ కొడుతున్నది, డబల్ డిజిట్. అసలు నువ్వేమో డబల్ డిజిట్ అంటున్నావు, వాస్తవమే. అసలు బీఆర్ఎస్ ఉండదని వాళ్ళు అంటారు కదా, వాళ్ళ మంత్రులు ఇట్లా. ప్రజలకు ఆయనకు తెలియదు ఏదంటే ప్రజలకు తెలియదు. ఇప్పుడు తెలిసిపోయింది, ఏదో మార్పు అనుకున్నారు, ఇది మార్పు తెలిసిపోయింది. ఇక్కడ రంజిత్ రెడ్డి పరిస్థితి ఏంది? రంజిత్ రెడ్డి పరిస్థితి ఒక మాట చెప్పాలంటే గెలుస్తాడా? గెలవడు. ఎందుకు? రంజిత్ రెడ్డి తోని కలవడం జరిగింది, ఒక మాట అన్నాడు, మనం గెలిపి ఎక్కడ ఉంటే అటు పోవాలని. ఏం పేరమ్మా? ఎక్కడి నుంచి వచ్చినావు? కరీంపూర్ గ్రామం. చదువుకున్నావా? చదువుకున్నా. ఏం చదువుకున్నావు? ఇంటర్ చదువుకున్నావు. ఎట్లుంది ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక? వాళ్ళు ఏం చేశారంటే 6 గ్యారెంటీలని ప్రజలను మేము చేస్తామని చెప్పి ప్రజలను మోసం చేసి ప్రభుత్వంలోకి వచ్చిరు వాళ్ళు తప్ప. కానీ ఇంకోటి రెండో విషయం ఏమున్నదంటే, వాళ్ళు ఒక వానాకాలం ఉంటుంది 4 నెలలు, అందులో ఒక తుఫాన్ ఉంటుంది. ఆ తుఫాన్లలో వాన అనేది మొత్తం రాష్ట్రం అంతా పడుతుంది. ఆ విధంగా కాంగ్రెస్ పార్టీ ఆ తుఫాన్లో ఒక ప్రభుత్వం వచ్చింది. కానీ ప్రజలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావాలి, కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తుందని కూడా వాళ్ళు ఎప్పుడు కలగలేరు. ఇప్పుడు రాబోయే భవిష్యత్తులో కూడా ఏదో తప్పైంది, కానీ మళ్ళీ ఒకసారి అవకాశం. గత ప్రభుత్వ నాయకులు మొత్తం కబ్జాలు చేసిర్రు, మొత్తం డబ్బులు తిన్నారని ఆరోపిస్తారు. ఏకంగా రేవంత్ రెడ్డి అయితే ఏది చెంచలు కూడా చిప్పకూడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా అంటుండు. అది ఏమున్నదంటే, వాళ్ళు కూడా అధికారం పోయినాక వాళ్ళకు కూడా కబ్జా ఏమున్నది, వాళ్ళు కూడా ఏం చేసిరు, మళ్ళా వేరే ప్రభుత్వం వచ్చినాక వాళ్ళు కూడా టైం అవుతుంది, వాళ్ళు కూడా
భూ కబ్జాలు అనేది వాళ్ళకు కూడా ఉంటాయి, అప్పుడు వాళ్ళు కూడా చూసుకుంటారు. అది తప్పు. మరి నిజంగా కేసీఆర్ ఈ 1,00,000 కోట్ల అభివృద్ధి చేసిండా? అది తప్పన్న. కేసీఆర్ ఒకవేళ చేస్తే 39 ఎమ్మెల్యేలు గెలవకుండే, 39 ఎమ్మెల్యేలు గెలవకుండే. నేను సింగర్ కేసీఆర్ గురించి ఒక పాట పాడిన, నేను కూడా 3వసారి ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ అని నేను కూడా పాట పాడిన. ఎమ్మెల్యే వికారాబాద్ ఎమ్మెల్యే దగ్గర 4 పాటలు రంజిత్ రెడ్డి గురించి కూడా నేను రాసిన. కానీ బీఆర్ఎస్ పార్టీకి మోసం చేసి, కేసీఆర్ ని మోసం చేసి, మేము అభిమాని రంజిత్ రెడ్డి మమ్మల్ని కూడా మోసం చేసి కాంగ్రెస్ లో పోయిండు. బీఆర్ఎస్ పార్టీ నుంచి 4 పాటలు రాసినా నేను మన రంజిత్ రెడ్డి అన్న గురించి. మాకు ఎటువంటి అంత అభివృద్ధి కోసం పోయిందట కదా. అది తప్పని. అభివృద్ధి అంటే ఈ పార్టీల చేయనే రాదు. అభివృద్ధి అంటే అంటే అధికారంలో ఉన్న అభివృద్ధి చేస్తామంటే అది తప్పన్నా, తప్పది. మరి వేరే వాళ్ళు ఎందుకు ఒక్కొచ్చారు? మరి ఇప్పుడు 39 ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళకు అభివృద్ధి అంటే మరి వారు ప్రతిపక్షంలో వారు ఎట్లా చేయాలి? మరి అది కూడా ఆలోచన చేయాలి కదా. వాళ్ళ స్వార్థం గురించి, వాళ్ళ ఆలోచన గురించి, వాళ్ళ బిజినెస్ల గురించి తప్పే గానీ వాళ్ళ సొంత నిర్ణయాల గురించి అవుతున్నారన్న. కాంగ్రెస్ అంటేనే కరువనా. నేను కూడా కాంగ్రెస్ అంటే కరువు అని నువ్వు అంటుండవు కదా. నేను చెప్తున్నాను, నీళ్ళు ఇచ్చినాం 2 ఎకరాలు తప్ప రాష్ట్రంలో ఎక్కడ ఎండిపోలేదు, కరెంటు చాలా బాగా వస్తుంది అని అంటున్నారు. వికారాబాద్ కాన్ఫరెన్స్ ఇలా మా మక్కలు ఎండిపోతున్నాయి, జొన్నలు ఎండిపోతున్నాయి. ఒకవేళ తప్పు ఉంటే మీ ఛానల్ తరఫు నుంచి కూడా మీరు వచ్చి సర్వే చేయొచ్చు, చూసుకోవచ్చు.